ప్రభుత్వ భూములు ఇతర భూములు పేరిట అంటే వేరే వాళ్ళ పేర్ల మీద ఉన్న భూములు కూడా తనవే అని డాక్యుమెంట్ సృష్టించేసి ప్రభుత్వ భూములు కూడా తనవే అని డాక్యుమెంట్ సృష్టించేసి బ్యాంకుల్లోకి తీసుకొని పోయి బ్యాంకుల్లో ఆ భూములను తాకట్టు పెట్టేసి లోన్లు తెచ్చుకుంటా ఉంటే ఇదే విశాఖపట్నం జిల్లా అధికారులు దగ్గర ఉండి దాన్ని చేయిస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? దగ్గర ఉండి గంట ఈ పనులు చేయిస్తూ ఉన్నాడంటే గంట ఒక్కనికే సంబంధం లేదు. ఇది గంటకింత నారా లోకేష్ కింత అని చెప్పి పంచుకునే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గంట గారు సాక్షాత్తు ఒక మంత్రి రెవెన్యూ రికార్డులు మార్చి తన బంధువుల చేత బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకుంటా ఉన్నారు. ఆ కంపెనీలో ఇంతకు ముందు గంటా గారు డైరెక్టర్గా ఉన్నారు. ఇదే గంటా గారి గురించి అయ్యన్న పాత్రుడని ఇంకొక మంత్రి మాట్లాడుతూ అన్నాడు, విశాఖలో దోపిడీ భూదందా జరుగుతుంది, ఈ దందాను ఎందుకు అరికట్టలేకపోతున్నాము ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించుకోవాలి అట. అయ్యన్న పాత్రుడనే మరే మంత్రి అన్న మాటలు ఇవి. రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా ఈ దందా సాగదు అయ్యన్న పాత్రుడు గారు అన్న మాటలు. ఎక్కడి నుంచో ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వారు విశాఖ జిల్లాలో భూ కబ్జాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి మరో మంత్రి అయ్యన్న పాత్రుడు ఏకంగా జరుగుతూ ఉన్న స్కాముల మీద ఏకంగా పత్రికలకు ఎక్కాడు. 3 సంవత్సరాలు అయిపోయింది. కలెక్టర్ గారు హుదూద్ తుఫాన్లో ఇవాళ డాక్యుమెంట్లు పోయాయి అని చెప్పి ఇవాళ కలెక్టర్ గారు చెప్తారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇదే కలెక్టర్ గారు ఇదే జిల్లాలో ఎప్పుడు జరగని విధంగా ఇంతకుముందు ఆయన జాయింట్ కలెక్టర్ విశాఖపట్నం ఇదే కలెక్టరే, తర్వాత ఉడా చైర్మన్ కూడా ఆయన ఇదే కలెక్టరే, జీవీఎంసీ కమిషనర్ కూడా ఆయనే, ఇప్పుడు మళ్ళా కలెక్టర్గా కూడా ఆయనే వచ్చాడు. అధికారులు దగ్గర ఉండి మంత్రులతో కొల్యూడై, ఎమ్మెల్యేలతో కొల్యూడై, తెలుగుదేశం పార్టీ నాయకులతో కొల్యూడై ల్యాండ్ పూలింగ్కు సంబంధించిన జీవోలు ఇచ్చే పరిస్థితిలో లోకేష్ గారితో కూడా కొల్యూడై ఏకంగా జీవోలు ఇప్పిస్తే ప్రభుత్వ భూములను అసైన్డ్ భూములను చివరికి వేరే వాళ్ళ పేరు మీద ఉన్న భూములను కూడా వాళ్ళ పేర్లతో రాయించుకొని భూదందాలు చేస్తూ ఉన్న పరిస్థితి ఇవాళ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇవాళ ఇదే భూదందాకు సంబంధించి చోడవరం ఎంపీపీ గొన్నూరు వెంకట సత్యనారాయణ అంటే పెదబాబు, గున్నూరు వెంకట సత్యనారాయణ అంటే పెదబాబు, చోడవరం ఎంపీపీ కొమ్మాదిలో తన పేరుతో 24.3 ఎకరాలు, తన భార్య కొండతల్లి పేరుతో మరో 25 ఎకరాలు వాళ్ళ పేర్లతో రాయించేసుకున్నారు భూములు వేరే వాళ్ళే. ఈనాడు కథనం.